వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ నిలవ పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా కాకరకాయలు తీసుకుని వాష్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు కాకరకాయలను మనం కట్ చేసుకుందాం. ఆ చివర ఈ చివర కాకరకాయకి తొడును తీసేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇదిగో అన్నీ ఒకటే షేప్లో రౌండ్గా ఈ ఆకారంలో కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, ఈ స్పూన్తో జీలకర్ర వేసి కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అర కేజీ కాకరకాయలు గాను ఇంత నారింజ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగేసాను. పిక్కలు లేనిది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని అందులో వేసేసుకొని కుక్ చేసేసుకుందాం. ఇలా కుక్ అయిపోయిన చింతపండుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకుందాం. ఇలా కడాయి వేడెక్కిన తర్వాత ఒక 300 ml వేరుశనగ ఆయిల్ వేస్తున్నాను. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కాకరకాయ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన కాకరకాయ పీసెస్ని మనం పక్కకు తీసేసుకుందాం. ఇలా ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి, మరీ హెవీగా కాకుండా. మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, షాలోగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి ఇప్పుడు మెత్తగా పొడి చేసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని. ఇప్పుడు 10 వెల్లుల్లిపాయల రెబ్బలు తొడాలు తీయవసలేదు. అదిను పచ్చికారం ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను నేను. వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు వేరే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం చింతపండు వేసేసుకుని పేస్ట్ చేసేసుకుందాం. వాటర్ ఏమి వేయకోకుండానే పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా కాకరకాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే విరుగుగా దొరుకుతాయి కాబట్టి నేను హాఫ్ కేజీయే చేసుకుంటున్నాను. సంవత్సరం పాటు కూడా ఈ పచ్చడి నిలవే ఉంటుంది. కానీ ఎప్పుడు దొరికే కాకరకాయలే మూల నేను హాఫ్ కేజీ పడుతున్నాను. ఇప్పుడు మనం కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు. ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేయాలి. చింతపండు గుజ్జు ఇందులో వేపేయడం వల్ల దీంట్లో ఉన్న తేమంతా పోయి పచ్చడి చెడిపోకుండా బాగుంటుంది. ఇలా చింతపండు ఫ్రై అవుతున్నప్పుడే ఈ సైజ్ బెల్లం ముక్క వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే బెల్లం వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. స్వీట్ వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేపుకుని ఉంచుకున్న కాకరకాయలు, తగినంత సాల్ట్ ఈ స్పూన్తో వేస్తున్నాను నేను, 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పౌడరు
మెంతులు, ఆవాలు పౌడర్. ఇప్పుడు కారం, ఎల్లుల్లిపాయలు దంచుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసాం. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. మనం ముందుగా ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుని ఉన్నాం కదా, అది మిక్స్ చేసేద్దాం. చల్లారిపోయింది. ఇప్పుడు అంతా బాగా కలిపేటట్టు, అన్ని పీసెస్కి పట్టేటట్టు కలుపుకుందాం. ప్రస్తుతానికి ఆయిల్ సరిపోతుంది. ఒక 3 days ఆగిన తర్వాత ఆయిల్ సరిపోతే కలుపుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిలవ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.